కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆరోపిస్తూ వామపక్ష కార్మిక సంఘాలు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాయి. దొండపర్తి డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకు ర్యాలీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు, రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారంటూ వారు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రజలందరూ కలిసి రావాలని సిఐటియు నాయకులు కుమార్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున 500 జిల్లాల పైబడి నిరసన ప్రదర్శనలు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. విశాఖలో డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ తన ప్రైవేటీకరణ విధానాలను తక్షణమే విడనాడాలి, స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మెర్జ్ చేస్తూ ప్రకటన చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మికులకు నష్టం చేస్తున్నటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే కనీస వేతనం ఎక్కడ పని చేసినా 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం, వివోఏ లాంటి వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఆటో, మిఠా, తోపుడు బళ్ళు, బిల్డింగు కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐతో కూడినటువంటి సమగ్ర చట్టం చేయాలి. అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి, కనీస మద్దతు ధర ఇవ్వాలి, విద్యుత్ సంవరణ చట్టాన్ని రద్దు చేసి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్లతోటి ఈ రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. గౌతమ్ అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ఖబర్దార్, నీ విధానాలు మార్చుకోకపోతే కార్మిక వర్గం, ప్రజలు నిన్ను బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరిక చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ పోరాటం నిర్వహిస్తున్నాం.